హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఏంటి వెజిటేబుల్స్ కట్ చేసి రెడీగా పెట్టింది అమ్మాయి అనుకుంటున్నారా? ఈరోజు వెజ్ బిర్యానీ ప్లస్ చికెన్ కర్రీ అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో. అస్సలు కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ అయితే మనం ఏం చేసుకోవాలంటే వెజిటేబుల్స్ అన్నీ రెడీ పెట్టుకొని కుక్కరు స్టవ్ మీద పెట్టి అది కొంచెం వేడయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ దినుసులు కూడా వేసుకొని వాటిని కొంచెం వేగనివ్వాలి. దాని తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆనియన్స్ని మనం వేపుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ పచ్చిగా ఉంటే మనకి టేస్ట్ అనేది రాదు. సో ఆనియన్స్ని బాగా వేపుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ వేగుతూ ఉన్నప్పుడు మనం జీడిపప్పు, ఈ టొమాటో కూడా యాడ్ చేసి ఆ టొమాటో కొంచెం బాగా ఉడకనివ్వాలి. అంటే ఇప్పుడు వేగుతున్నప్పుడే జ్యూసీగా అయిపోతుంది టొమాటో. సో అలాగ మనం వేయించుకోవాలన్నమాట. టమాటాలతో పాటు పచ్చిమిర్చి కూడా వేసేసి కాసేపు వేయించుకోండి. అవి వేగిన తర్వాత అప్పుడు మనం పొటాటోస్ ఇంకా క్యారెట్ ముక్కలు కూడా మనం వేసుకొని వేపుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే నేను ఇవి వేపుతున్నాను. ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి, జీడిపప్పు కలిపి వేయించుకుంటున్నాను అనమాట. అవి వేగిన తర్వాత పొటాటో అండ్ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇది చాలాసేపు మనం వేగనిచ్చారనుకోండి, వెజిటేబుల్స్ పచ్చివాసన అయితే పోయి మంచిగా మనకి బిర్యానీ చాలా టేస్టీగా అనేది వస్తుంది అనమాట. బిర్యానీ చాలా చాలా టేస్టీగా వస్తుంది. సో అందుకని చెప్పి మీరు ఏం చేయాలంటే బాగా వేయించుకోండి వెజిటేబుల్స్ని. ఇది వేగిన తర్వాత ఏం చేయాలంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ప్లస్ పసుపు యాడ్ చేసుకున్నారనుకోండి మనకి కలర్ఫుల్గా అనిపిస్తుంది బిర్యానీ కూడా. దీంతోపాటు ఉప్పు యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఉప్పు మనం దీంతో వేస్తే ఏమవుతుందంటే అది కొంచెం వాటర్ ఫామ్ అయ్యి ఆ వెజిటేబుల్స్కి పడుతుంది అనమాట. అందుకని చెప్పి ఉప్పు కూడా మనం ఈ వెజిటేబుల్స్లోనే వేసుకోవాలి. చూసారా ఎలాగా వేపుతున్నానో? ఎక్కువసేపే వేపాలి, ఎందుకంటే మనకి ఆ పచ్చివాసన అనేది ఉండకూడదు. ఈ వేపుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా వేయించుకోండి. ఓకేనా? చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా దగ్గరికి మనం వేయించుకుంటే మనకి స్మెల్ అనేది బయటికి తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది మనం తీసుకోవాలన్నమాట. నేను ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో ఆ గ్లాస్తో వాటర్ తీసుకొని మనం రెడీ చేసుకోవాలన్నమాట. చూసారా, ఒక గ్లాస్ బియ్యానికి నేను 2 గ్లాసులు వాటర్ తీసుకున్నా. ఈ బియ్యం మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే బాగా నీట్గా కడుక్కొని వాటర్తో వాష్ చేసుకొని ఈ మరుగుతున్న ఎసర్లో మనం ఆ బియ్యం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ ఉంటుంది, అసలు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను సరదాగా ట్రై చేద్దామని చెప్పి చేశాను, కానీ నాకైతే చాలా నచ్చింది. అసలు చాలా బాగుంది రెండిటికి కాంబినేషన్ అయితే. ఇప్పుడు మనం ఎసరు మరిగిన తర్వాత దాంట్లో మనం కడుక్కున్న బియ్యం కూడా అందులో యాడ్ చేసేసి ఒక్కసారి మళ్ళీ కలపాలన్నమాట. లేదనుకోండి బియ్యం ఒక దగ్గరే ఉండిపోతాయి. అందుకని చెప్పి ఒకసారి కలిపేసి మనం కుక్కర్ మూత పెట్టేయాలన్నమాట. కుక్కర్ విజిల్స్ 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ వేయనివ్వాలి. 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ వేసిందనుకోండి మీకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది బిర్యానీ అనేది. చూసారా, ఇలాగా మనం కుక్కర్లో ఈజీ అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. 10 to 15 మినిట్స్లో మనకి ఈ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్కి అయితే బెస్ట్ రెసిపీ ఇది వెజ్ బిర్యానీ. ట్రై చేయండి ఫ్రెండ్స్, అసలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇది అయిన తర్వాత మనం ఏం చేయాలంటే 4 విజిల్స్ అయిన తర్వాత ప్రెజర్ పోయే వరకు ఇది పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మాత్రమే మీరు ఓపెన్ చేయాలి. ఫస్ట్ విజిల్ తీయాలి, ఆ తర్వాత మూత తీయాలి. చూసారా, భలే ఉడికింది కదా, ఎక్కడ చిన్నది కూడా మెత్తపడకుండా టేస్టీగా ఉంది. ప్లస్ టెక్స్చర్ చూసారా, రైస్ టెక్స్చర్ చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఆనియన్స్ నేనైతే ముక్కలుగానే కోసుకున్నాను. కొంతమంది మసాలా చేసుకొని వేసుకుంటారు, కానీ నేనైతే ముక్కలుగానే చేసుకొని వేసుకున్నాను అనమాట. ఆనియన్స్ని బాగా వేపుకోవాలి. ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి, అప్పుడు టేస్టీగా ఉంటుంది. దీంట్లో సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, దాంట్లో వాటర్ ఫామ్ అయ్యి మనకి తొందరగా వేగుతాయి ఆనియన్స్. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే లైట్గా మనకి చేంజ్ అవుతుంది. ఆ ఆనియన్ పీసెస్ అనేవి
మనకి చేంజ్ అవుతాయి కలరు. సో అలా వేపుకుంటూ ఉండాలి మనం. వేపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏ కర్రీ అయినా సరే మీరు ఆనియన్స్ కంపల్సరీగా ఎక్కువసేపు వేపుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఇంకోటి ఏంటంటే టిప్పు, ఆనియన్ మీకు సరిగ్గా వేగలేదనుకో సాయంత్రానికి కర్రీ అనేది పాడవుతుంది. అందుకని ఎక్కువసేపు మనకి పచ్చిదనం లేకుండా ఆనియన్స్ని వేపుకుంటే ఈవినింగ్ కాదు తర్వాత రోజుకి కూడా చాలా బాగుంటుంది కర్రీ. అందుకని చెప్పి ఆనియన్స్ ఎక్కువసేపు వేపమని చెప్తారనమాట. చూసారా, ఇలా వేపిన తర్వాత ఏంటంటే మనకి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో. ఈ ఆనియన్స్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత అందులో చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ తెచ్చుకొని చాలా నీట్గా క్లీన్ చేసుకున్నాను, ఉప్పు వేసి బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఆ చికెన్ అందులో వేసి కలుపుకోవాలన్నమాట. చూసారా, చికెన్ మనకి ఏంటంటే కలుపుతూ ఉంటే మనకి వాటర్ వచ్చేస్తుంటుంది అందులోంచి. ఆ వాటర్ ఇంకిపోనివ్వాలి. ఆ వాటర్ ఇంకిపోనిచ్చి అప్పుడు మీరు ఎక్స్ట్రాగా వేసే వాటర్ వేయాలి. లేదంటే మీకు నీచు వాసన వస్తుంది అనమాట చికెన్ కర్రీ. ఇలా వేపిన తర్వాత అవును ఫ్రెండ్స్, మీరు గరిటిని మీలో ఎంతమందికి ఇలా కొడతారో ఒక్కసారి చెప్పండి ఫ్రెండ్స్. నేనే కొడతానా లేకపోతే అందరూ కొడతారా అని నా డౌట్. ఇలా వేపుతున్నప్పుడు పక్కన కొడతాను చూడండి, అలా కొడతారా అని నా డౌట్. ఒక్కసారి మీరు ఎవరన్నా కొడతాను అంటే ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. దీంట్లో పసుపు యాడ్ చేసుకున్నాం. పసుపు కూడా మనం ఏంటంటే కరెక్ట్గా ఈ చికెన్ వేసిన తర్వాతే వేస్తే మనకి అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది అనమాట. పసుపు చికెన్ ముక్కలకి స్ప్రెడ్ అవుతుంది, ఆనియన్స్కి పడుతుంది అనమాట. అందుకని పసుపు అయితే కంపల్సరీ వాడండి. ఎందుకంటే పసుపులో యాంటీబ్యాక్టీరియా ఇది ఉంటుంది కాబట్టి మనకి చాలా మంచిది పసుపు. సో మీరైతే కంపల్సరీగా యాడ్ చేసుకోండి. చూసారా, ఇలాగా వేపుకున్న తర్వాత బాగా మీకు దగ్గరగా వేగినట్టు మనకు అనిపిస్తుంది. ఆ పచ్చి అనేది పోయి ఇలాగా కలర్ చేంజ్ అవుతుంది చికెన్. అప్పుడు దగ్గరికి అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కారం యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత సరిపడే కారం ఉంటుందో అంత సరిపడా వేసుకొని మీకు నచ్చినంత వేసుకోండి. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి అప్పుడు వాటర్ వేసేయాలన్నమాట. వాటర్ వేసి దగ్గరికి ఉడకబెట్టడమే. చూసారా, ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపి దగ్గరికి మూత పెట్టి ఉడికించేసుకోండి. మీకు గ్రేవీ వాటరీగా కావాలంటే వాటరీగా ఉంచుకోండి, ఇలాగా దగ్గరికి కావాలంటే దగ్గరికి ఉడకపెట్టుకోండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అసలు. వెజ్ బిర్యానీ ప్లస్ ఈ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే వేరే లెవెల్. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.